ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది. అభివృద్ధి అనేది లేకుండా కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే నాటి జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రానికి దమ్మిడి ఆదాయం రాలేదు. చివరికి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతి నెల జీతాల చెల్లింపు కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి ఏపీ దిగజారిపోయింది. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి. దీంతో వైసీపీని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఓడించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. ఏపీలో పన్నుల రాబడి కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్లు దాటింది. రాష్ట్ర చరిత్రలో 9 నెలల కాలంలో ఈ స్థాయిలో పన్నుల రాబడి ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల రాబడి 1,66,573 కోట్లుగా రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63.23% సమకూరినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాల లెక్కలను కాగ్ విడుదల చేసింది. ఏపీలో ముగిసిన 3 త్రైమాసికాల లెక్కలను కాగ్ వెల్లడించింది. అందులో భాగంగా రాష్ట్ర పన్నుల వాటా బాగా పెరిగింది. ప్రధానంగా జీఎస్టీ, స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఫీజు రూపంలో వచ్చిన మొత్తం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రాష్ట్ర రెవెన్యూ పెరిగింది. కాగా తాజా రిపోర్టు ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా పన్నుల ద్వారా రాబడి 1,66,573 కోట్లుగా రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63.23% ఇప్పటికే సమకూరింది. ప్రస్తుత జనవరితో సహా 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలింది. ఈ 3 నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రాబడి ఉంటే పూర్తి స్థాయి లక్ష్యం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాల్లో 19,224 కోట్లు మూలధన వ్యయాన్ని చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు 19,000 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 85,312 కోట్ల మేర రుణాలను తీసుకుంది. రెవెన్యూ లోటు 60,480 కోట్లకు చేరింది. మొత్తం మీద 33,186 కోట్ల రెవెన్యూ లోటు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పుడు ఆ లెక్కకు మించి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాబడి 1,18,245 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం మాత్రం 2,03,557 కోట్లుగా కాగ్ లెక్క తేల్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రాష్ట్ర పన్నుల రాబడి 1,66,573 కోట్లుగా బడ్జెట్లో అంచనా చూపించారు. అయితే అక్టోబర్ నెలాఖరుకు 82,983 కోట్లుగా ఉన్నట్లు అధికారికంగా స్పష్టత వచ్చింది. గత 7 నెలల్లో సగం రాబడి వచ్చింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్లో 79,926 కోట్ల మేర రుణాలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ 7 నెలల కాలంలోనే 67,283 కోట్లు రుణంగా కాగ్ వెల్లడించింది. ఇందులో 37,178 కోట్ల నికర ప్రజా రుణం ఉండగా మరో 30,104 కోట్ల ఇతర మార్గాల్లో సేకరించారు. ఇక పన్నులు, పన్నేతర రాబడి, కేంద్ర గ్రాంట్లు మొత్తంగా 91,538 కోట్లు రెవెన్యూ వచ్చినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అంచనాలతో పోలిస్తే రెవెన్యూ లోటు ఇప్పటికే 44% అధికంగా ఉంది. మరో 2 నెలల కాలం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండడంతో లక్ష్యాల మేరకు పన్ను వసూళ్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుంది.